హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాధానం అందరికీ స్టేట్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జింకానా ట్రైలర్ అయితే వచ్చేసింది భయ. నిజంగా నాకు ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ ప్రేమలో సినిమా ఒక 100 సార్లు చూసినట్లు అనిపించింది. అంటే అంత ఇష్టంగా చూశాను భయ ట్రైలర్ మాత్రము. ఆ రేంజ్లో అనిపించింది కూడా ట్రైలర్ కూడా. అయితే మన అందరికీ తెలిసిన విషయమే భయ్య, మన ప్రేమలో సినిమాలో మన హీరో నెల్సన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పేసి, అలాగే ఆ సినిమా మొత్తంలో ఉన్న క్యారెక్టర్లు అందరివి కూడా చాలా అద్భుతంగా పండాయని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు భయ్య. అలాగే ఈ జింకానా ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు అదే ఫీల్ అనిపించింది. అలాగే కామెడీ మాత్రం సినిమాలో ఒక రేంజ్ ఉండబోతుంది అనిపిస్తుంది భయ్య. ఇంకా కామెడీతో పాటు అంటే ఒక ఎమోషనల్ బాక్సింగ్ అంటే కూడా చూపిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజంగా భయ్య, చాలా మలయాళం సినిమాలతో పోలిస్తే ఈయన సినిమాలు మన పక్క వస్తే మాత్రం ఒక రేంజ్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కొందరు సినిమాలు మనము జడ్జ్ చేసేకి లేదు భయ్య. అలాంటి సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి అని మాత్రం నాకు అనిపిస్తుంది. అయితే ఈ నెల 25వ తారీఖున అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది భయ్య. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అంటే ఏదో నిజంగా అంటే చాలామందికి ఇది మలయాళం సినిమాలా అనిపించట్లేదు, తెలుగు సినిమా లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డబ్బింగ్ చెప్పిన ఆయన కూడా ఎవరో కానీ వాళ్ళకి దండం పెట్టచ్చు భయ్య. అయితే మనందరికీ తెలుస్తుంది భయ్య, ట్రైలర్ చూస్తుంటేనే వీళ్ళు బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు నేర్చుకున్న ప్లేస్ని అంటే పోగొట్టుకోవాల్సి వస్తుంది. దానికోసం ఆడేట్టుగా మనకైతే చూపించడం అయితే జరిగింది ట్రైలర్లో. నిజంగా నాకు ట్రైలర్ అయితే లిటరలీ చాలా సూపర్ అనిపించింది. అలాగే చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి భయ్య. అయితే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే మీకు ఈసారి ఏదన్నా అంటే ప్రేమలో సినిమా తర్వాత దీంట్లో ఏదైనా కొత్తగా కనిపించింటే కూడా కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.